ఎందుకు కొంతమంది పిల్లలు చాలా పిక్కీ ఈటింగ్‌గా ఉంటారు? ఎందుకు కొంతమంది పిల్లలు చాలా ఫుడీగా ఉంటారు? ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళకి కొత్త ఆప్షన్స్ క్రియేట్ చేశారు. ఎట్ ఎనీ పాయింట్ కిడ్స్ తప్పు చేయరు, పేరెంట్స్దే తప్పు ఉంటుంది. మేబీ అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ ఉండొచ్చు. బట్ ఆ ఫుడ్ ఇద్దరికి ఒకటే నచ్చాలని లేదు కదా. కామన్ ఫుడ్స్ అయితే ఉంటాయి కదా ఇద్దరికి నచ్చేది. కొంతమంది పేరెంట్స్ ఇమీడియట్గా అయ్యో ఫీవర్ వచ్చేసింది పద అసలు అవసరం అంత హరి అవసరం లేదు. ఆ టెంపరేచర్ వాళ్ళ బాడీ ఫైట్ చేసుకోవడానికి కావాలి, అంత టెంపరేచర్ అనేది. అలా కాకుండా సెకండ్ డే నుంచి యాంటీబయాటిక్స్ వేస్తారు. డాక్టర్ని కూడా అడగకుండా ఇచ్చేస్తారు యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్కి క్యూర్ అనేది లేదు, వరల్డ్లో ఎక్కడా లేదు. అంటే యాంటీబయాటిక్స్ ఫ్రీక్వెంట్గా వేయకూడదు, అస్సలు ఇవ్వకూడదు అన్లెస్ డాక్టర్ ప్రిస్క్రైబ్. ఫీవర్ వచ్చినప్పుడు కర్డ్ రైస్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. మోస్ట్ కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావచ్చు పిల్లలకి? స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు కదా, టాడ్లర్స్ 2.5 ఉన్నప్పటి నుంచి వాళ్ళకి మెల్లిగా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ రావడం స్టార్ట్ చేస్తాయి. వీళ్ళ వల్ల ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఫస్ట్ వీళ్ళని ఇంట్లో మనం ఆపేయాలి దాన్ని.